హాయ్ బంగారమ్స్, చూసారా ఎంత స్మూత్గా ఉందో? తంబనైల్ కూడా చూసే వచ్చుంటారు కదా. 5 నిమిషాల్లో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే పాలు, పంచదార, పాల పొడి, నెయ్యి వీటన్నిటితో ఒక 5 నిమిషాల్లోని ఈ మంచి స్వీట్ మనం తయారు చేసుకుందామండి. స్వీట్ షాపుల్లో మనం బయట కొంటాం కదండి, సేమ్ అలాగే ఉంటుందండి. చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. అవైతే కొద్దిగా గట్టిగా ఉంటాయి, కానీ ఇవైతే మెత్తగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పాలు లేకుండా పాలకోవా చేసుకుందాం పదండి. మన ఇంట్లో పాలపిండి ఉంటుంది కదండి. పాలపిండి అంటే మిల్క్ పౌడర్ అండి. మనం టీలు కాఫీలు కలుపుకుంటాం కదా, అది అనమాట. పాలపిండి అంటే ఇంకొకటి ఉంటుంది, అది కాదండి. ముందైతే ఒక కళాయి తీసుకొని అందులోని చిన్న కప్పుతో, అంటే మనం పాలపిండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుకి సగం అనమాట, చిన్న కప్పుతో నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి అంత ఇష్టం లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఒక పెద్ద కప్పుతో మిల్క్ పౌడర్ వేసుకోండి, అంటే ఇందులో సగం నెయ్యి అనమాట. అలాగే ఇందులో సగం పంచదార అండి. ఇదిగోండి, పంచదార కూడా మనం గ్రైండ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలండి. ఒక పెద్ద కప్పుతో మనం మిల్క్ పౌడర్ తీసుకుంటే అందులో సగం నెయ్యి, సగం పంచదార అనమాట. ఎందుకంటే మనకి పాలపిండిలోని స్వీట్ ఉంటుందండి, అందుకని మరీ ఎక్కువగా వేయకండి. హాఫ్ అయితే సరిపోతుంది. మొత్తం అంతా ఒకసారి అలాగ సిమ్లో పెట్టి కలిపాక కొద్దిగా పాలండి, ఒక 5-6 స్పూన్లు కాచి చల్లార్చిన పాలండి. అంటే మొత్తం 3 కూడా కలిసిపోవాలన్నమాట. అందుకని కొద్దిగా పాలు పోస్తే సరిపోతుంది, మరి ఎక్కువగా మాత్రం పోయకండి. చిన్న కప్పులో పావు అయితే సరిపోతుందండి. ఇదిగోండి, చూసారా కలుపుతుంటే ఎలా చిక్కబడిపోతుందో. మరీ ఎక్కువగా పాలు మాత్రం పోయకండి. ఆల్రెడీ మిల్క్ పౌడరే కాబట్టి పాలు ఎక్కువగా వేయనవసరం లేదండి. ఏమీ అవదు, కానీ పల్చగా అయిపోయి ఎక్కువ టైం పట్టేస్తుందండి. కాబట్టి ఆ 3 కలిసేటట్లు కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా చిక్కబడిపోయిందో. ఇప్పుడు ఒక పావు స్పూను ఇలాచి పొడి వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి, మొత్తం మనకి అడుగు పట్టకుండా పైకి నెయ్యి తేలాలండి. అప్పుడు మనకి అది అయినట్టు అనమాట. అంటే కళాయికి పట్టకుండా మనకి సెపరేట్ అయిపోవాలండి. అంతవరకు కలిపితే ఎక్కువ టైం పట్టదండి. ఒక 3 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఎక్కువ టైం అయితే మాత్రం పట్టదండి. కళాయికి ఈ స్వీట్ అంటుకోకుండా కొద్దిగా నెయ్యి రిలీజ్ అయితే, ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. సెపరేట్ గిన్నెలోకి తీసుకోవాలండి. కొద్దిగా చల్లారాక మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా, లేదనుకోండి కోవా బిళ్ళల్లాగైనా సరే మనం చుట్టేసుకోవడమేనండి. కొద్దిగా చల్లారాక ఇంకొకసారి బాగా కలిపి నేను కోవా బిళ్ళల్లాగా తయారు చేస్తున్నానండి. చూడండి, దాని మీద డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకుంటే స్వీట్ షాప్ స్టైల్లోని స్వీట్ మీకు రెడీ అయిపోతుందండి. నేనైతే పిస్తా పెట్టుకున్నానండి. మీ ఇష్టం, బాదాం కానీ, జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ ఏదైనా సరేనండి, మన ఇష్టమే. బర్ఫీలా కావాలనుకోండి, బటర్ పేపర్ మీద వేసి పైన డ్రై ఫ్రూట్స్ అద్ది చల్లారిన తర్వాత ముక్కలుగా కోసేసుకోవడమే. పాలు లేకుండా ఎక్కువ కష్టపడకుండా మంచి దూదిపెడ రెడీ అయిపోయింది. చూడండి, దాని టేస్ట్కి ఏ మాత్రం కూడా తీసిపోదండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, మీరే చూశారు కదా. 5 మినిట్స్ కూడా పట్టలేదు. కోవా కొద్దిగా చల్లారడం, బిల్లలుగా చేసుకోవడం, ఇదే కొద్దిగా టైం పడుతుందేమో కానీ. అలాగే చేతికి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ రాసుకొని అవసరం లేదండి. అందులో నుండి రిలీజ్ అయిన నెయ్యి మనకి సరిపోతుంది. కొద్దిగా నెయ్యి ఎక్కువగా ఉంటేనే నిల్వ ఉంటుందండి. ఈ స్వీట్ అయితే వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. అలాగే నెయ్యి వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు చిటికలో చేసి పెట్టేయవచ్చండి. మనం చేసామంటే ఎవరు నమ్మరు, ఏదో పెద్ద స్వీట్ షాప్ నుంచి తీసుకువచ్చామేమో అని అనుకుంటారు. టేస్టే కాదు, చూడడానికి కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఒక కప్పు మిల్క్ పౌడర్కి చూడండి ఎన్ని కోవా బిళ్ళలు అయ్యాయో. అన్నీ అలా బిళ్ళలుగా తయారు చేసుకోవడమేనండి. మీరు ఈ స్వీటు చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. నచ్చిందా నా వీడియో? నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి బంగారమ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నేను ప్రతిరోజు హెల్త్ స్వర్ణ అనే హెల్త్ టిప్స్ పెడుతున్నానండి, అవి కూడా చూడండి. నా ఛానల్ని విజిట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్లో బాబు తింటున్నాడండి. తింటుండి వాడి ఎక్స్ప్రెషను మీరే చూడండి. బాయ్ బంగారమ్స్.